వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాజకీయాలు వేడెక్కాయి. ఎవరికి వారు పొత్తులు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. పొత్తుల్లో కూడా సయోధ్య కుదురుతుందా లేదా అనేటువంటి మాటలైతే వినిపిస్తున్నాయి. ప్రధానంగా తీసుకుంటే టీడీపీ, జనసేన ఈ ఇద్దరి పొత్తు ఏదైతే ఉందో ఈ ఇద్దరి పొత్తు కడవరకు సాగినా చివరి వరకు నిలిచి ఉంటుందా అనేది అందరిలో సందిగ్ధంగా మారింది. ప్రధానంగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేనకు చెప్పకుండా 2 సీట్లు కేటాయించడం జరిగిందంటూ పవన్ కళ్యాణ్ నొచ్చుకోవడం జరిగింది. ఇది మిత్రధర్మం కాదు అని గణతంత్ర దినోత్సవ వేడుకలో రిపబ్లిక్ డే వేదికగా ఆయన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా తీసుకుంటే రాజోలు, రాజంపేట నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తుంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ప్రధానంగా తీసుకుంటే తనకు 58 సీట్లు అంటే 3/4 సీట్స్ అయితే తనకు కావాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా 58 సీట్లు జనసేన కేటాయించడం జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు ప్రధానంగా చూడాలి. మొదటి నుంచి కూడా 30 నుంచి 40 సీట్లు మాత్రమే జనసేనకు కేటాయించే అవకాశం ఉంది అని భారీగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు 58 నుంచి 60 సీట్లు అంటే తెలుగుదేశం ఆ దిశగా ఒప్పుకుంటుందా? అంతమంది అభ్యర్థులని తెలుగుదేశం, ఎందుకంటే ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక అభ్యర్థి ప్రచారం చేస్తూ ఉంటారు. వారు మేమే అభ్యర్థి అంటూ దానికి సంబంధించి అంటే గత 4 ఏళ్లుగా కూడా కొంత ఖర్చు చేయడం జరుగుతుంది, సొంత డబ్బులు వెచ్చించడం జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో మరో అభ్యర్థిని తీసుకొచ్చి ఈ అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తాడు, నువ్వు కాదు అంటే ఆ అభ్యర్థి నొచ్చుకోవడం జరుగుతుంది, లేదా ఆ అభ్యర్థి అసమ్మతిగా మారేటువంటి అవకాశం ఉంది. ఇది తెలుగుదేశంకి మంచి విషయమా కాదా అనేది అధిష్టానం నిర్ణయం. సో ఇటువంటి పరిస్థితుల్లో జనసేన 58 సీట్లు కోరడం అనేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అందుకు సమ్మతిస్తుందా లేదా ఇక్కడ పొత్తు ఏదైతే ఉంటుందో ఆ పొత్తు కడ వరకు కొనసాగుతుందా అనేది అయితే వేచి చూడాలి. సర్వత్రా కూడా దీని మీదే టాపిక్ నెలకొని ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయంపై చర్చ చేస్తున్నారు. ప్రధానంగా కడ వరకు ఇలా ఉంటుందా, కడ వరకు కొనసాగుతుందా? ఎందుకంటే వైసీపీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి తాను ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పడం, ఒంటరిగా ముందుకెళ్లడం జరుగుతుంది. అయితే జనసేన బీజేపీతో తెలంగాణలో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ తీసుకుంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఢిల్లీకి టూర్ వెళ్ళి అక్కడ మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. సో ఢిల్లీ టూర్లు వెళ్ళిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నిర్ణయం మార్చుకుంటారా అనేది కూడా వేచి చూడాలి. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం, జనసేన పొత్తుపైనే ప్రతి ఒక్కరి కాన్సన్ట్రేషన్ కూడా ఉంది. ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. అదే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల కొంత బలపడినట్టు మనకు తెలుస్తోంది. కొంతమంది వైసీపీ నేతలు, కొంతమంది ఇతర పార్టీల నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రత్యర్థులపై బలమైనటువంటి విమర్శలు చేయడంలో షర్మిల ముందున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే బ్యానర్ ఐటమ్స్గా జనసేన, తెలుగుదేశం పడుతున్నాయో అదే బ్యానర్ ఐటమ్స్లో షర్మిల పేరుతో కూడా ఎక్కువగా మనం న్యూస్ మ్యాగజైన్స్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ చూస్తూ ఉన్నాం. అంటే అటువంటి బలమైన విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు షర్మిల. ఈరోజు తెలుగుదేశం, జనసేనకు సంబంధించిన సబ్జెక్ట్ ఎంతగా మాట్లాడుకుంటున్నారో అటువంటి పరిస్థితుల్లోనే వైఎస్ జగన్, షర్మిల గురించి కూడా ప్రజలందరూ కూడా ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? బలమైన విమర్శలు, ఒకరిపై ఒకరు బలమైన విమర్శలు చేసుకుంటూ ఉండడం వల్ల మెయిన్ ఫోకస్ అంతా కూడా షర్మిల, జగన్ మీదనే ఉంది. సో చూడాలి ఏపీ రాజకీయాలు ఏ విధమైన టర్న్ తీసుకుంటాయి, ఎలాంటి టర్న్ తీసుకుంటాయి. అలాగే ఈ అసమ్మతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ బలపడేటువంటి అవకాశం ఉందా, ఆ దిశగా షర్మిల అడుగులు వేస్తారా అనేది చూడాలి. ప్రధానంగా నియోజకవర్గాల సందర్శన, నియోజకవర్గాల్లో అంతా కూడా వాయువేగంతో చుట్టేస్తున్నారని చెప్పొచ్చు. షర్మిల ప్రతిరోజు 2-3 నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నారు, అందరితో మాట్లాడుతూ ఉన్నారు, కొత్త వారిని కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ ప్రయాణం ఏ విధంగా సాగుతోంది? అలాగే జనసేన, తెలుగుదేశం పొత్తు తీసుకుంటే ఈ పొత్తు కడ వరకు సాగేనా? 58కి పైన సీట్లు జనసేనకు కేటాయించే అవకాశం ఉందా? అంతిమంగా ఏం జరుగుతుంది అనేది అయితే ఇప్పుడు అందరిలో కూడా హాట్ టాపిక్. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.